కర్ణాటకలో పరిస్థితి రోజు రోజుకి అంటే కొంతమందికి ఏ ప్రాబ్లం లేదు, కొంతమందికి విపరీతమైన ప్రాబ్లం. మంచినీళ్ళ ప్రాబ్లం మాత్రం ఉన్న చోట అల్లాడిపోతున్నారు. కరెంటు కోతల కారణంగా నీళ్లు వాళ్ళు రిలీజ్ చేసే టైంకి సప్లై ఆగిపోతుంది అక్కడ. తర్వాత చూసుకుంటే నీళ్ళు లేదు. ఇప్పుడు ట్యాంకర్ చూస్తే 5,000 రూపాయలు, అది కూడా ఇవాళ ఆర్డర్ ఇస్తే 3 రోజులకు వస్తో 4 రోజులకు వస్తో తెలియనటువంటి పరిస్థితి. క్రమంగా కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మాత్రం గత 25 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని ఒకళ్ళు మన దాంట్లోనే మొన్న నేను బెంగళూరు మిత్రులు చెప్పాలి అన్నప్పుడు పెడుతున్న మెసేజ్లు చూస్తే కొంతమంది మా ప్రాంతంలో ఏ ప్రాబ్లం లేదంటారు, కొంతమంది మా ప్రాంతంలో ప్రాబ్లం ఉందంటున్నారు. అక్కడ ఇప్పుడు అందరూ కలిసి సెటైర్ ఏం వేసుకుంటున్నారంటే మేము అధికారంలోకి వస్తే వాటర్ ఫ్రీ చేస్తామని చెప్పారు. అప్పుడేంటి మామూలుగా నీళ్ళకి మనకి ఛార్జీలు ఉంటాయి కదా, ఇప్పుడు మనందరం కూడా నీళ్ళకి డబ్బులు కడుతుంటాం, అట్లాగే ఛార్జీలు అవుతాయి అనుకుంటే వాటర్ ఫ్రీ అంటే వాటర్ని ఫ్రీగా కొనుక్కోవాల్సి ఫ్రీగా అంటే వాటర్ అనేటువంటిదే లేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. వాటరే ఫ్రీ లేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టారంటే ఇప్పుడు పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయి అన్నమాట.